హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి సచిన్ తన్వార్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. అందువల్లనే కొన్ని మ్యాచ్ల నుంచి తమిళ తలైవాస్ టీం బెంచ్కే పరిమితం చేస్తున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో 77వ మ్యాచ్ తమిళ తలైవాస్ వర్సెస్ యూపీఎస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో తమిళ తలైవాస్ టీం యూపీఎస్ మీద ఘన విజయం సాధించింది. యూపీఎస్ టీం 26 పాయింట్లు అయితే తమిళ తలైవాస్ టీం 40 పాయింట్లు, దాదాపుగా 14 పాయింట్ల తేడాతో యూపీఎస్ టీం మీద తమిళ తలైవాస్ టీం విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సచిన్ తన్వార్ స్టార్టింగ్ 7లో లేడు. కొన్ని మ్యాచ్ల నుంచి తమిళ తలైవాస్ టీం సచిన్ తన్వార్ని టీంలోకి తీసుకోవడం లేదు. ఎందుకని అంటే తన నుంచి ఎక్స్పెక్టేషన్ అంతా పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోతున్నాడు. అందువల్లనే తమిళ తలైవాస్ టీం తనని స్టార్టింగ్ 7లో తీసుకోవట్లేదు. తమిళ తలైవాస్ టీం కోచ్ అయినటువంటి ధర్మచర్లధన్ సచిన్ తన్వార్ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో సచిన్ తన్వార్ లేడు కనుక గెలిచాము, సచిన్ తన్వార్ కనుక ఉండి ఉంటే తప్పకుండా ఓడిపోయామని కొంతమంది అయితే ఆరోపణ అయితే చేస్తున్నారు. సో దీని గురించి అయితే మనం ఈ వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్లో ఇరు జట్ల యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి, అండ్ తమిళ తలైవాస్ టీం గెలవడానికి మెయిన్ రీజన్ ఏమిటి, యూపీఎస్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి, అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం సేఫ్ పొజిషన్స్లో ఉన్నాయనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా తమిళ తలైవాస్ రేటింగ్ విషయానికి వస్తే తమిళ తలైవాస్ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి సచిన్ తన్వార్ ఈ మ్యాచ్లో లేడు. అందువలన ఈ టీంకి కెప్టెన్గా నరేంద్ర కొండల వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో నరేంద్ర కొండల 11 రేట్లు చేసి 6 రేట్ పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో సెకండ్ రైడర్గా వ్యవహరించినటువంటి మోయిన్ ఈ మ్యాచ్లో 8 రేట్ పాయింట్లు సాధించాడు. సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి మసన్ ముత్తు ఈ మ్యాచ్లో 6 రేట్ పాయింట్లు సాధించాడు. తమిళ తలైవాస్ టీం ఈ మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే మసన్ ముత్తువే. కీలకమైన సమయంలో సబ్స్టిట్యూట్గా వచ్చి ఈ మ్యాచ్ని గెలిపించడం జరిగింది. అండ్ తమిళ తలైవాస్ యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే ఇలాగ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితేష్ కుమార్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సాహిల్ గులియా ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి రోనక్ 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి ఆశీష్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో తమిళ తలైవాస్ యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అండ్ యూపీ యోధా రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్గా వ్యవహరించినటువంటి గగన్ గౌడ ఈ మ్యాచ్లో 8 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ సెకండ్ రైడర్ అయినటువంటి బోనీ రాజ్పుత్ ఈ మ్యాచ్లో కేవలం 3 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ ఆల్రౌండర్ భరత్ కూడా ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ డిఫెన్స్ విషయానికి వస్తే అండ్ వాళ్ళ యొక్క రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి ఆశీష్ సింగ్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ సుమిత్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి హితేష్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో యూపీఎస్ టీం యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో తమిళ తలైవాస్ టీంని యూపీఎస్ టీం ఒకసారి అలౌట్ చేసింది. తమిళ తలైవాస్ టీం ఫస్ట్ హాఫ్లో యూపీఎస్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో తమిళ తలైవాస్ టీం యూపీఎస్ టీంని 3 సార్లు అలౌట్ చేసింది. యూపీఎస్ టీం తమిళ తలైవాస్ టీంని సెకండ్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తి అయ్యేసరికి యూపీఎస్ టీం 26 పాయింట్లు, తమిళ తలైవాస్ టీం 40 పాయింట్లు, దాదాపుగా 14 పాయింట్ల తేడాతో యూపీఎస్ టీం మీద తమిళ తలైవాస్ టీం ఘన విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం సేఫ్ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. ఇప్పటివరకు కూడా 13 మ్యాచ్ ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ సెకండ్ ప్లేస్లో ఇమోంబా టీం ఉంది. 13 మ్యాచ్ ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ మూడో ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 14 మ్యాచ్ ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ నాలుగో ప్లేస్లో తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్ ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఐదో ప్లేస్లో పునేరి పాల్టస్ టీం ఉంది. 13 మ్యాచ్ ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ ఆరో ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 13 మ్యాచ్ ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఏడో ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 13 మ్యాచ్ ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 8వ ప్లేస్లో యూపీఎస్ టీం ఉంది. 13 మ్యాచ్ ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలైవాస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. ఈ సీజన్లో తమిళ తలైవాస్ టీం సచిన్ తన్వార్ మీద అంత ఖర్చు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది లేకుండా పోతుంది. సచిన్ తన్వార్ని నెక్స్ట్ సీజన్లో తమిళ తలైవాస్ టీం యాక్సిడెంట్కి వదిలేసే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే తన నుంచి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే అందించలేకపోతున్నాడు. సో ఇదిగా ఈ వీడియో అయితే
ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను బట్టి ఏ టీం ట్రోఫీని గెలిచే అవకాశం ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచెస్ పూర్తయిన తర్వాత రివ్యూ అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాను పెట్టుకోండి. వీడియోకి మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరుతుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.